ఎక్కువ దూరం నడిచినప్పుడు కాళ్ళు నొప్పి పెట్టడం సహజమే. కాస్త విశ్రాంతి తీసుకుంటే ఈ నొప్పులు తగ్గిపోతాయి. కానీ విశ్రాంతిగా ఉన్నప్పుడు కాళ్ళలో నొప్పులు తగ్గకపోతే, ముఖ్యంగా రాత్రిపూట కాళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గకుండా వేధిస్తుంటే అది ఖచ్చితంగా సమస్యే. ఎందుకంటే ఇలాంటి కాళ్ళ నొప్పుల వెనుక క్రిటికల్ లింబ్ ఇష్కిమియా అనే ప్రమాదకర సమస్య దాగి ఉండొచ్చునని చెబుతారు డాక్టర్లు. నిద్రలోనూ వేధించే కాళ్ళ నొప్పులకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పగటిపూట ఎక్కువ దూరం నడిచినప్పుడు కాళ్ళు నొప్పులు పెట్టడం సహజమే, మనందరికీ అనుభవమే. కానీ రాత్రిపూట చక్కగా నిద్రపోతున్నప్పుడు కూడా కాళ్లలో నొప్పులు బాధిస్తుంటే అది ఖచ్చితంగా సమస్యే. ఈ నొప్పుల్ని మనలో చాలామంది వయసు పెరగడం వల్ల వస్తున్న నొప్పులను, మధుమేహం తాలూకు బాధలను సర్ది చెప్పుకుంటూ అలాగే నిశ్శబ్దంగా భరిస్తుంటారు. కానీ రాత్రుళ్ళు విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా వేధించే ఇలాంటి కాళ్ల నొప్పుల్ని మన శరీరం మనకు పంపిస్తోన్న అత్యంత ప్రమాద హెచ్చరిక కూడా కావచ్చని గుర్తుంచుకోవాలి. రాత్రిపూట నిద్రలో బాధించే కాళ్ల నొప్పులకు చాలా సందర్భాలలో క్రిటికల్ లింబ్ ఇష్కిమియా వంటి జబ్బు కారణంగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. పడుకున్నప్పుడు తీవ్రమైన నొప్పి రావటము కాళ్ళల్లో, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కానీ, స్మోకర్స్ కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, ఏజ్డ్ పేషెంట్స్లో ఇలాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీన్ని రెస్ట్ పెయిన్ అంటాం అనేది జరుగుతుందండి. ఈ రెస్ట్ పెయిన్ అనేది క్రిటికల్ లింబ్ ఇష్కిమియా అంటాం. అంటే కాళ్ళల్లో మనకి రక్తం ఏదైతే మనకి జీవానికి మూలమైన రక్తనాళాల ద్వారా రక్తం అందాల్సిన రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడి అవి కూడా తీవ్రంగా మారిపోయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ రెస్ట్ పెయిన్ అనేది రావటం జరుగుతుంది. దీని పేరులోనే ఉంది రెస్ట్ పెయిన్. అంటే రెస్ట్లో ఉన్నప్పుడు కూడా పెయిన్ రావడం. మామూలుగా కొంతమందిలో ఏంటంటే నడుస్తున్నప్పుడు నొప్పి వస్తుంది, దాన్ని క్లాడికేషన్ పెయిన్ అంటాం. అది ఎర్లీ స్టేజెస్లో వస్తుంది. అది స్లోగా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం రెస్ట్ పెయిన్ అని రావటం జరుగుతుంది. అంటే రక్తనాళం పూర్తిగా రక్త ప్రసరణ తగ్గిపోవటం వల్ల, ఆ కాలుకి జీవం పోవటం వల్ల మనకి రెస్ట్ పెయిన్ అనేది రావటం జరుగుతుంది. ఈ రెస్ట్ పెయిన్ క్రిటికల్ లింబ్ ఇష్కిమియా పేషెంట్స్లో, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ పేషెంట్స్లో మనకి నిద్ర అనేది కూడా ఉండదు. పాపం వాళ్ళు చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడుపుతారు. నొప్పి తట్టుకోలేక చాలామంది సూసైడల్ టెండెన్సీస్ కూడా అయ్యి మన దగ్గరికి, సార్ నేను ఈ నొప్పి భరించలేకపోతున్నాను, నాకు ఈ జీవితమే భారంగా అనిపిస్తుంది అన్న పొజిషన్లో కూడా ఉండేవాళ్ళు చాలా 90% అలాంటి స్థితిలోనే ఉండి మన దగ్గరికి రావడం జరుగుతుందండి. క్రిటికల్ లింబ్ ఇష్కిమియా తలెత్తడానికి ప్రధాన కారణం కాలి రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడ్డమే. రక్తనాళాల్లో బ్లాకుల మూలంగా కాళ్లకు సరఫరా కావాల్సిన రక్తం తగ్గిపోతుంది. దీంతో అక్కడి కణజాలం ప్రాణాధారమైన ఆక్సిజన్ కోసం విలవిల్లాడుతుంది. దీంతో కాలి కండరాల్లో నొప్పుల బాధలు మొదలవుతాయి. రక్తనాళాల్లో బ్లాకులకు తోడు డయాబెటీస్, హై బీపీ, ధూమపానం, మద్యపానం వంటివి కాళ్లలో నొప్పుల్ని మరింతగా పెంచుతుంటాయి. రాత్రిపూట కాళ్లు కిందికి వదిలి పడుకుంటే కొంచెం ఉపశమనంగా ఉంటుంది. కాళ్లు పైకి తీసుకుని పడుకోగానే తట్టుకోలేని నొప్పి మొదలవుతుంటుంది. ఇలాంటి నొప్పుల్ని నిర్లక్ష్యం చేయకూడదు. చికిత్స తీసుకోకుండా అశ్రద్ధ చేస్తే కాళ్లపై పుండ్లు పడటం, గాయాలు మానకపోవడం, వేళ్లు నల్లబడ్డం వంటి అనర్థాలు ఎదురవ్వచ్చు. కొన్ని సందర్భాలలో గ్యాంగ్రీన్ ఏర్పడి చివరకు మొత్తంగా కాలునే తొలగించాల్సిన పరిస్థితి కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఇలాంటి నొప్పులు వస్తున్నప్పుడు ఫస్ట్ మీరు వాస్కులర్ సర్జన్ దగ్గరికి రావాలండి. దీనిలో మనకి రక్త ప్రసరణ అనుగుణంగా ఎలా ఉందనేది చూసుకోవడానికి డాప్లర్ స్కాన్, ఇది డాప్లర్ స్కాన్ అన్ని చోట్ల అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఏబిఐ, టీబీఐ మరియు వాస్కులర్ వర్క్ ఫ్లో అనాలిసిస్ అంటాం. సో ఏంటంటే ఆ రక్త ప్రసరణ ఎంత శాతం వెళ్తుంది, ఏ రక్తనాళాల్లో బ్లాక్ అవుతుందని చెప్పేది ఒక చిన్న స్కాన్ కూడా ఉంటుందండి. సో ఎవరిలో అయితే హై రిస్క్ పేషెంట్స్ ఉంటారో, ఈ రాత్రులు కాళ్ళు నొప్పులు వస్తున్నాయో, ఈ టెస్ట్ మనం చేసుకున్నట్టయితే కంపల్సరీగా తెలుస్తుంది. వాళ్ళల్లో ఇంకెంత కన్ఫామ్ చేసుకున్న తర్వాత జబ్బు తీవ్రత కోసం ఎక్కువ ఏమైనా ఉన్నట్టయితే మన అనుమానం వచ్చిన వాళ్ళల్లో మాత్రమే సిటీ స్కాన్ చేయిస్తాం. అందరిలో సిటీ స్కాన్ అవసరం లేదు. రెస్ట్ పెయిన్ అనే వరకు అది 100% రెస్ట్ పెయిన్ మనకి బ్లాక్స్ ఏర్పడము వల్లే అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో దాన్ని రిలీవ్ చేసుకుంటమే మంచిదండి. ఫస్ట్ మందులైతే స్టార్ట్ చేస్తాము, దాంతోపాటు అవసరమైతే కంపల్సరీగా యాంజియోప్లాస్టీ కూడా చేయడం జరుగుతుంది. యాంజియోప్లాస్టీ కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయి. లైక్ ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అని మనము కాల్షియం ఉన్నప్పుడు కూడా బ్రేక్ చేస్తున్నాము.
తర్వాత అడ్వాన్స్డ్ బెలూన్స్ వాడుతున్నాము, డ్రగ్ కోటెడ్ బెలూన్స్. స్టంట్స్ అనేవి ఉంటాయండి. స్టంట్స్ కూడా వాస్కులో మైమెటిక్ స్టంట్స్ అనేవి ఉన్నాయి. ఇలాంటి అడ్వాన్స్డ్ అన్ని చికిత్సలు మనం చేసుకున్నాక కూడా రెస్ట్ పెయిన్ రిలీవ్ అయ్యే ఛాన్సెస్ అప్పుడు మాత్రమే ఉంటాయండి. కొంతమందిలో మాత్రమే ఇవేమి చేయనేళ్లలో మనము బైపాస్ సర్జరీ చేస్తాము. అది కూడా చేయలేని పరిస్థితులు ఉన్న వాళ్ళల్లో స్టెమ్ సెల్ థెరపీ అనేది ఇస్తాము. ఇలాగా ఈ మార్గాలన్నీ వాడుకొని మనం రెస్ట్ పెయిన్ నుంచి ఒక పేషెంట్కి రిలీఫ్ ఇవ్వటమే కాకుండా కాలు పోకుండా కూడా కాపాడడం అనేది మనం చేయగలమండి. రాత్రిపూట కాళ్లలో నొప్పులు ఎంతకీ తగ్గకపోవడం, విశ్రాంతిలోనూ నొప్పులు వేధించడం, కాళ్లపై పుండ్లు, గాయాలు ఏర్పడటం, చర్మం రంగు మారడం ఇవన్నీ క్రిటికల్ లింబ్ ఇష్కీమియా జబ్బును పట్టించే సంకేతాలే. ఇలాంటప్పుడు డాక్టర్లు ముందుగా కాళ్లలో పల్స్ చూడడం, ఏబీఐ పరీక్ష చేయడం ద్వారా కాళ్లలో రక్త ప్రసరణ స్థాయిని తెలుసుకుంటారు. ఆపై డాప్లర్ స్కాన్ చేయడం ద్వారా కాలి రక్తనాళాల్లో రక్త ప్రవాహం ఎలా ఉందో తెలుసుకుంటారు. అవసరమైతే సిటీ లేదా ఎంఆర్ యాంజియోగ్రామ్ చేస్తారు. వీటి సాయంతో రక్తనాళంలో బ్లాక్ ఉన్న చోటు స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని సందర్భాలలో డయాబెటిస్, ఇన్ఫెక్షన్ స్థాయి తెలుసుకునేందుకు రక్త పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. 100% మనము ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజు, రెస్ట్ పెయిన్, క్లాడికేషన్ నుంచి బయటపడాలంటే జీవనశైలి కంపల్సరీ మార్చుకోవాలండి. ముఖ్యంగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఒకే చోట మనం కూర్చోకుండా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అన్న వాకింగ్ చేయగలిగితే చాలా మంచిది. స్మోకింగ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ సిగరెట్ని కంపల్సరీ మానేయాలి. ఎందుకంటే సిగరెట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మనకి రక్తనాళాల్లో ఉన్నవి అంత ఈజీగా ట్రీట్ కూడా చేయలేమండి. సో కంపల్సరీ సిగరెట్ని మానేయటమే చాలా 100% మంచిది. 3 మనము దీంతో పాటు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా కంపల్సరీ 6 months కానీ ఒక్కసారి కంపల్సరీ ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో ఒక ప్రాపర్ వాస్కులర్ సెంటర్కి వెళ్ళి వాస్కులర్ సర్జన్ దగ్గర చూపించుకున్నట్టయితే వాళ్ళకి దీని మీద అవగాహన ఇవ్వటమే కాకుండా అడ్వాన్స్డ్ డిసీజ్ కూడా రాకుండా ముందుగానే కాపాడటం చేస్తాం. రాత్రిపూట నిద్రలో భరించలేని కాళ్ళ నొప్పుల్ని తెచ్చిపెట్టే క్రిటికల్ లింబ్ ఇష్కీమియాకు ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాళ్ళ నొప్పులకు పరీక్షల్లో క్రిటికల్ లింబ్ ఇష్కీమియా కారణంగా తేలినప్పుడు ముందుగా రక్తాన్ని పలుచన చేసే యాంటీ ప్లేట్లెట్, బ్లడ్ థిన్నర్ మందులు సూచిస్తారు. రక్తనాళాలు విప్పారేందుకు వీలుగా వాసోడైలేటర్ థెరపీని అందిస్తారు. నొప్పి తీవ్రతను తగ్గించేందుకు అవసరమైతే పెయిన్ కిల్లర్లను, ఆక్సిజన్ థెరపీని కూడా అందిస్తుంటారు. ఇక కాళ్లపై గాయాలు, పుండ్లు పడినప్పుడు ఇన్ఫెక్షన్లను నివారించేందుకు ప్రత్యేకంగా డ్రెస్సింగ్ చేయాల్సి ఉంటుంది. కాళ్లలో నొప్పులు తగ్గడానికి హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ను ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. నిత్యం కాసేపైనా నడవడాన్ని అలవాటు చేసుకోవాలి. తేలికపాటి నడక కాళ్లలో రక్త ప్రసరణ మెరుగయ్యేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. స్టాకింగ్స్ ధరించడం కూడా కాళ్లకు తగినంత వెచ్చదనం అందేలా చూసుకోవాలి. పాదాలు రోజు పరిశీలించుకుంటూ ఉండాలి. చర్మం రంగు మారడం, పాదాల్లో పుండ్లు, గాయాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం పొందాలి.